సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఏం చేస్తున్నావు? పోలీసు ఉద్యోగం కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నా. లాంటి అంత లేవు, నువ్వేడు పోలీసు? కనుచూపు మేరలో నాకు పోలీసు ఉద్యోగం కనబడుతుంది. ఈ వయసులో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు కూడా ఎవడెవడో. మా తాత పోలీసు ఉద్యోగం కోసం ట్రై చేశాడు, మా నాన్న పోలీసు ఉద్యోగం కోసం ట్రై చేశాడు, మీ కొడుకు కూడా ట్రై చేస్తాడు. కనీసం నీ బట్టలు వేణు చూడు, కుదరటం లేదు. కొండలా కడుపు బండలా నువ్వు ఉంటే నీకెందుకురా పోలీసు ఉద్యోగం? నా కొడుకైనా సరే పోలీస్ ఉద్యోగం సంపాదించాలి. నా కొడుకు ఎక్కడ ట్రైనింగ్ పొందుతున్నాడో తెలుసా? ఈస్ ఇన్ డెహ్రాడూన్ బ్యాచ్ నంబర్ 202. ఈ పాటికి బాబు ల్యాండ్ అయ్యే ఉంటాడు. నీ గురించి నేను గొప్పగా ఇంట్రడక్షన్ ఇచ్చానురా. 2 కాళ్ళతో వచ్చావేంట్రా దెబ్బలతో? నన్ను పోలీస్ చేద్దామని చెప్పి వెళ్ళావు. అక్కడ 10K అని పెట్టారు. నేను 5K పరిగెట్టేసరికి మోకాల నుంచి 3K తిరిగింది. నాకెలాగా పోలీసు ఉద్యోగం రాలేదు, నీకెలాగా పోలీసు ఉద్యోగం రాదు. నీ కొడుకునైనా సరే పోలీసు ఉద్యోగం చేయిస్తానని నాకు మాట ఇవ్వు. ఇదో మాట ఇస్తున్నాను, వెళ్ళిపో. ఎలాగైనా నా కొడుకుని పోలీసుని చేస్తా. ఈ బాధలు భరించలేనమ్మా. వెళ్ళిపోండి. 5 సంవత్సరాల తర్వాత స్కూల్ ఎన్నింటికి అయింది, నువ్వు ఎన్నింటికి వస్తున్నావు? ఇంత లేట్ ఏంటి? మా నాన్నకు మాట ఇచ్చా, మా తాత పోలీస్ కాలేదు, నువ్వు పోలీస్ అవ్వాలి. ముందు ఆ వెనకాల మూట కింద పడి రన్నింగ్ చేయి. రన్నింగ్ చేయమంటే భూచక్రంలాగా అక్కడికక్కడ తిరగడం కాదురా, ఊరంతా పరిగెత్తాలి. పరిగెత్తు. పాల కోసం గున్నేనుగు పిల్ల తల్లి దగ్గరికి వెళ్తున్నట్టుంది. ఆ పరిగెత్తడం ఏంట్రా? ఒక స్పిరిట్ ఉండాలి. ఇలా కాదా? ఏమండి ఐపీఎస్ ఆఫీసులకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి సార్ 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 నేనే సార్, మీరు ఎలాగైనా కావాలి సార్, వచ్చేయండి సార్. మోకాలు ఒకటే పట్టేసింది అనుకున్నాను, వీడికి అన్ని పట్టేసినట్టున్నాయి. నువ్వేం చేస్తావో తెలియదు, నా కొడుకుని పోలీస్ చేయాలి. ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ నీ కొద్దు నింగి నీ హద్దు. ఎవరు రైడు? బిడ్డా, మా తాత పోలీస్ కాలేదు, నేను పోలీస్ కాలేదు. నువ్వు ఎలాగైనా నాకు మంచి పేరు తీసుకురావాలి. హలో అయ్య గారు, మా నాన్నకు బారసాల చేసి ఒక మంచి పేరు పెడదాం. ఎల్లాయి పెడదాం, పుల్లాయి పెడతాం, మళ్ళీ పెడదాం. పెట్టరా? ఓకే, ఇది బాగుంది. ఫిక్స్ గా తాడి. చట్టానికి న్యాయానికి ధర్మానికి 3 సింహాలు ప్రతిరూపాలు అయితే కనిపించిన 4వ సింహమేరా ఈ పోలీస్. ఎవరు? నువ్వే. ఏం చూసుకుంటున్నావు? తోకేది తోకేది. లాంగ్ జంప్ షార్ట్ జంప్ నేర్చుకున్నావా? వస్తాయి. చెయ్యి, నా పరువు కాపాడు. ఫస్ట్ లాంగ్ జంప్ చెయ్యి, షార్ట్ జంప్. ఏడుదిరాది? లాంగ్ జంప్, షార్ట్ జంప్. లుంగి జంప్ కూడా చేస్తావా? చేస్తా. ఆ గన్న కత్తెందుకు కట్టారు తెలుసా? ఉల్లిపాయలు కోసుకుంటాను. ఉల్లిపాయలు కోసుకోవడానికి, బంగాళదుంపలు కోసుకోవడానికి కాదు. ఒకవేళ మన దగ్గర బుల్లెట్లు అయిపోతే అది వాడాలి. అక్కడ ఏం కనిపిస్తుంది? అన్ని కనపడతాను. ఈ బుల్లెట్ వెళ్ళి దానికి తగలాలి. ఏం చేసావు? దానికి ఇసిరేసిన. కళ్ళలోంచి కొట్టాలి బుల్లెట్. కళ్ళోండి కొట్టాలనా? ఏం చేసావు? కళ్ళలో తోటికొచ్చిన. ఏంట్రా ఇది? అది చూసావా? చూసా. దాని కింద నుంచి ఇటు నుంచి అటు నుంచి రా. నువ్వు ముందు పో. ఫెన్సింగ్ లో ముళ్ళపంది ఇరుక్కుపోయినట్టు ఇరుక్కుపోయావురా.
ఇంకోటి చెప్పు, ఇంకోటి చెప్తా. తాడు ఎక్కగలవా? ఎక్కుతా. ఎక్కు. డిపార్ట్మెంట్ లో జాబ్ కోసం మనం వెతుక్కోవడం కాదురా, డిపార్ట్మెంట్ మనల్ని ఎత్తుక్కుంటూ రావాలి. రోడ్డు మీదకి వెళ్ళి 10 ప్రాణాలు కాపాడు. ఓకే. వాళ్ళే నీకు డిపార్ట్మెంట్ లో జాబ్ ఇస్తారు. సరే. వెళ్ళు. నా పరువు నిలబెట్టి నా ఇంటికి రావాలి. ఎక్కడున్నాయి నీ పరువు? నిలబెట్టొస్తా. ఎవడరా మీ నాన్న ఇక్కడ? చెప్పాను కదరా, డిపార్ట్మెంటే నా కొడుకుని ఎత్తుక్కుంటూ వస్తుందని. చూడమ్మా, కానిస్టేబుల్ అయితే మాకొద్దు, ఆ, డైరెక్ట్ డిఎస్పీ. రే ఎవడరా మీ నాన్న? యు ఆర్ అండర్ అరెస్ట్. ఏం చేసావురా? నాన్న ఆ, ఎంత పని చేసినా నువ్వు 10 మందిని కాపాడమన్నావు కదా. అవును. ట్రైన్ పోతుంది, ఆ. ట్రైన్ కుదిరింగా గొర్రెలు వచ్చినాయి. అబ్బో, ఎమ్మటే చైన్ లాగా కాపాడా. ఏమయ్యా, చైన్ లాగితే 1000 రూపాయలు పెనాల్టీ వేసుకో. 10 ప్రాణాలు కాపాడాడు నా కొడుకు. ఈ లాగింది ట్రైన్ లో ఉన్న ముసలం మేల్లో చైను. ఇప్పుడు ఏంట్రా నా పరిస్థితి? ఓ పిల్ల ఓ పిల్ల అమ్మ తోడు నాన్న తోడు నిన్నుట్టించిన బ్రహ్మ తోడు బదలను నిన్నే ఓ పిల్ల. బాల్యం ఇచ్చావు, తీసుకుపోయావు. యమనం ఇచ్చావు, తీసుకుపోయావు. భార్యనిచ్చావు, ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిందంట కదా దుబాయ్ నుంచి. ఆ, డబ్బులు ఇచ్చిందా? లేదు, రూమ్ కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికి వచ్చిందే. అంటే ఇప్పుడు నన్ను వదిలేయాలని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. ఏమే, వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా, ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఇంత ఓవరాక్షన్ చేయొచ్చు. ఆడ అమ్మా అని అంత ఆప్యాయతంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు. నీ కొడుకేంటి? పారని పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా. అన్న ఎన్నో షాప్స్ ఉంటే హోమ్ నీడ్స్ పెట్టావేంటన్నా? అరే పుట్టిన ప్రతి మనిషికి నీడ్స్ ఉంటారా? అవును. ఎగ్జాంపుల్ రష్మికి పెళ్లి నీడు, జడ్జిలకి కామెడీ నీడు, మాకు 10 మార్క్స్ నీడు. లవ్ బ్రేకప్ అయింది. వెళ్ళే ముందు ఒక అమ్మాయి నాకు మాట చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పిల్లలు పెద్దలు అవుతున్నారు ఇక్కడ ఆపేద్దాం అంది. ఏం కావాలి చెప్పండి సార్? ఏదైనా మంచి స్టాప్ ఉందా? మంచిగా బెడ్ లోనే తీసుకోవచ్చు కదా సార్? బెడ్రూమ్ లోనే ఉంటాయి. షాప్ అనుకో, సుట్టబెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మంచి షాపేనా? లాస్ట్ టైం ఒక ఏదో అలాగే ఒక షాప్ ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. చాపకి మోకాలు కొట్టుకుపోయండి. చాపకి మోకాలు కొట్టుకుపోయి సార్. నేను యోగా టీచర్ సార్, పొద్దున్నే వరండాలో యోగా చేస్తుంటారు. ఇప్పుడు మా ఇద్దరు జంట చూసి మేము ఏ ఐటమ్ కొనుక్కుంటే బాగుంటుంది సార్? ఇస్త్రీ పెట్టి సార్. రాఘవ్ గారు, ఏంటిది? ఇంటీరియర్ ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు ఖర్చు అయింది సార్. మీరే చేయించారా? లేదు, కార్పెంటర్ చేసాడండి. ఇలాంటి పంచులు మీ స్కిట్లో వేస్తుంటే ఇంకా బాగుంటాయి తెలుసా? ఏం చేస్తున్నావు? పన్నీర్ వెళ్తున్నానండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పేది? శనివారం వస్తే కన్నీరు తప్ప పన్నీర్ మొహం ఎప్పుడు చూసా? ఎవరీళ్ళు? నువ్వు చూస్తుంటావు టీవీలోని, శనివారం వస్తుంటారు ఏదో పీకడానికి. వాళ్ళని పిలిపించావు భోజనానికి ఈ రోజు మన ఇంటికి. లచ్చిదేవి, 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 నీకు మంచి రోజులు వస్తున్నాయా తల్లి? మీరు మానేస్తారా? అక్కడికి వెళ్ళి ఏం చేసిన అనుకున్నావు? మార్కుల బోర్డు కొట్టేసా. 7, 8. అవును, ఇప్పుడు 10 మార్క్స్ ఇస్తారు. ఇదిగో, అయ్యో అటు చూడు. 6 నెలలు తెప్పొచ్చు కదా సార్? ఎప్పటిగా నైట్ కళ వచ్చింది తెలుసా? కళలో శివాజీ అన్న తిట్టాడు. 10 నిమిషాలు ఈ స్కిట్ చేయి, తర్వాత నీ కళ నెరవేరబోతుంది. నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి ఈయన ఇంటికి రాలేదు. ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్
శివాజీ గారి దగ్గర పదా వాడు అందుకు తెలుస్తారని రా. రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. పండు బాగా చేసావు, బాగుంది బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నా. నీకు జుట్టు రాలేదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లాడతావరా పేత్త పరుగు మొక్కమాడా. ఏంటే నా మొగుడిని అంటున్నావు? అమ్మా వచ్చిందమ్మా జెండా కొయ్య జెండా కొయ్య. తీసుకెళ్ళి అడిగి తినిపించి చంపురా. నేనా? మా అన్నక నువ్వే. తమ్ముడు నీ చేత్తో ముద్ద పెట్టరా. ఎన్ని రోజులైందా నీ చేత్తో ముద్ద తిని. సరే వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా. తిననయ్యా.